ఒక్కరికి అండదండగా ఉంటాం, గట్టిగా నిలబడతాం. చిన్నయ్య గారు కానీ దివాకర్ అన్న కానీ ఇక్కడ ఉండే నాయకత్వం అంతా బ్రహ్మాండంగా ఉంటాం. నేను అన్ని గమనిస్తున్నా, ఏ అధికారి ఏం చేస్తుండో, ఏ నాయకుడు ఏం చేస్తుండో, ఏ లోఫర్ గాడు, ఏ లుచ్చగాడు, లఫంగగాడు ఏం చేస్తుండో అన్ని రికార్డు చేస్తున్నా. నేనేం మారలే. 40 ఏళ్ళు దాటినే పడినాయి, 40 కోట్ల పడ్డాయి. బ్లడ్ అట్లనే ఉంది, ఒరిజినాలిటీ అట్లనే ఉంది. ఆ ఉద్యమ స్ఫూర్తి ఏం తగ్గలే. సమయం సందర్భం అంతే. వి హ్యావ్ టు వెయిట్ ఫర్ అవర్ టర్న్ అంతే. మన సమయం కోసం మనం కొంచెం ఓపికగా ఉందాం. ఇందారం నుంచి మొదలుకొని సూపాక దాకా, చిన్నబెట్పల్లి నుంచి మొదలుకొని ఇక్కడెక్కడ చివరి గ్రామమైనటువంటి గూడెం దాకా మంచిర్యాల అసెంబ్లీలో ఎవడెవడు ఏమేం చేస్తున్నా అన్ని లెక్క పెట్టుకుంటున్నా, అన్ని గుర్తు పెట్టుకుంటున్నా. అది రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ, వాళ్ళు మంచిగుంటే మనం మంచిగుంటాం. ఇంకోటి కూడా చెప్తున్నా, మీరు మంచిగుంటే మేము మంచిగుంటాం. అనవసర లొల్లిలు మాకు, అనవసర గొడవలు మాకు ఇష్టం లేదు. మేము కూడా మీకు సమయం ఇస్తున్నాం. ప్రజలు ఓట్లు వేసిరు, మీకు అవకాశం ఇచ్చారు, అధికారం ఇచ్చారు, మంచిగా అభివృద్ధి చేయరు, మంచిగా సంక్షేమం చేయరని మేము కూడా కొంత టైం ఇవ్వాలని మేము కూడా టైం ఇస్తున్నాం. మాకేం సాధారణ కాదు. ధర్నాలు చేసుడు మేము చేస్తే మీరు తట్టుకోలేరు, రాస్తా రోడ్లు రైలు రోడ్లు మేము చేస్తే మీరు తట్టుకోలేరు. ఇక మేమే గొడవలకు రోడ్ల మీదకి వస్తే మీ అయ్య తరం కూడా కాదు. మీరు పోలీసులను పెట్టుకో, మిలిటరీని పెట్టుకో, దిగితే మీ తరం కాదు, మీరు అడ్డుకోలేరు, మీతో కాదు, మీరు కంట్రోల్ చేయలేరు. రోజు మంచిర్యాల జిల్లానే వార్తలు ఉంటుంది రాష్ట్రంలో. కానీ అది కూడా చెప్తా ఉన్నా రికార్డ్, అది మాకు ఇష్టం లేదు. అది కూడా చెప్తున్నా, అది మాకు ఇష్టం లేదు. ఆ పరిస్థితులు జిల్లాలో వద్దు. జిల్లాలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. మంచిగా పనిచేయరు, మంచిగా కృషి చేయరు. ప్రజలు ఏ నమ్మకంతోనైతే మీకు అవకాశం ఇచ్చారో దాన్ని నిలబెట్టుకొని ప్రజల కోసం పనిచేయరు. 6 గ్యారంటీలు అమలు చేయరు, 420 హామీలు అమలు చేయరు, గా పని చేయరు. కానీ భూ కబ్జాలు చేయకూడదు. ఇచ్చిన హామీల మీద శ్రద్ధ పెట్టురు, కానీ వాళ్ళ వీళ్ళు ఇల్లు ఊలగొట్టుడు మీద దృష్టి పెట్టకూడదు. ఇచ్చిన హామీల మీద శ్రద్ధ పెట్టుర్రి, అవి ఇంప్లిమెంట్ చేసే పని చేయరు. కానీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే కార్యకర్తల మీద కేసులు పెట్టకూడదు. ఇలా మీరు ఏమేం చేస్తున్నారో 100% మళ్ళా వచ్చేది మా ప్రభుత్వమే. కేసీఆర్ ముఖ్యమంత్రి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే అక్కడ నడిచేది ఎవరిది? మరి ఎటు పోతారు? అధికారులు ఎటు పోతారు? నాయకులు ఎటు పోతారు? నేను పదే ఈ విషయం ఎందుకు రిపీట్ చేస్తున్నట్టే, ఎవడెవడైతే అధికార మదంతో, అధికారం మత్తులో ఉండి ఎక్కువ డ్రామాలు చేస్తున్నారో, అమెరికాలో పోయినా, దుబాయ్లో పోయి దాక్కున్నా, ఆస్ట్రేలియాకి పోయినా గల్లా పట్టి పుంజుకొస్తాం. బిడ్డ అనుకుంటూరేమో వీళ్ళు ఏమంటలేరు, ఏం చేస్తలేరు. పాపం దివాకర్ రావు ఒక్కడే అయింది, చిన్నయ్య ఒక్కడు, ఏ ఒక్కరు కానీ సాటుకు అందరం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మన సమయం కాదు సార్, కొంచెం ఓపిక పడదామని అందరం ఓపిక పడుతున్నాం. గొడవలు, శాంతి భద్రతలు ఇక్కడ దెబ్బతినడం, గొడవలు కావడం, ప్రశాంతమైనటువంటి వాతావరణం చెదిరిపోవడం ఇష్టం లేక మనమే ఓపిక పడుతున్నాం. చెన్నూరు నియోజకవర్గంలో 163 మంది మీద కేసులేని, నేను బయటకు చెప్తలే. మంచిర్యాల అసెంబ్లీలో చాలా మంది మీద కేసులని, ఇంకా కొంతమంది జైళ్ళలో ఉన్నారు. బెల్లంపల్లిలో కూడా దాడులు అయితే ఉన్నాయి, కేసులు అయితే. ఇది మంచి సంస్కృతి కాదు, ఇది మంచి సంప్రదాయం కాదు. జిల్లా ప్రజానీకం కూడా ఆలోచన చేయాలి. విలేకరులు, మీడియా మిత్రులు కూడా, బుద్ధిజీవులు, మేధావులు, జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఆలోచన చేయాలి. ఒకనాడు కల్లోలిత ప్రాంతంగా ఉన్నటువంటి ఈ ఏరియా అంతా ఎన్కౌంటర్లతో దద్దరిల్లిన ఏరియా, అనుమానాలతోని, హత్యలతోని అట్టుడికినటువంటి ఏరియా. అటువంటి ఏరియాలో కేసీఆర్ గారు తెలంగాణ సాధించిన తర్వాత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో 10 సంవత్సరాలు మేము ఇక్కడ పరిపాలన కొనసాగించాం. నేను ఎంపీగా ఉన్న ఒక ఐదేళ్ళు ప్రభుత్వ విప్పుగా జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉన్నా. మేము అనుకుంటే ఎవరిని పడితే వాడిని లోపలేకపోదుమా, రోకల్ బండలు ఎక్కియాలంటే ఎవరిని పడితే వాడిని ఎక్కిపోదుమా. నన్ను కూడా చాలామంది తిట్టిరు, సోషల్ మీడియాలో తిట్టిరు, మీడియాలో తిట్టిరు, వ్యతిరేకమైన వార్తలు రాసిరు, అంగడంగడి ప్రెస్ మీట్లు పెట్టిరు, ఏది పడితే చేసిరు. సహజం, ఇది కామన్. ప్రజాస్వామ్యంలో, ప్రజా జీవితంలో, ఈ ప్రజారంగంలో ఉన్నప్పుడు విమర్శలు సహజం. దాంట్లో ఏదైనా మనకు మంచిది వెనకొచ్చేది ఉంటే తీసుకోవాలి, చెడ్డది ఉంటే గిట్లిడి ఇడిసబెట్టాలి. మన పని మనం ప్రజల కోసం చేసుకుంటూ పోవాలనే ఆలోచన చేసినాం తప్ప, అభివృద్ధి మీద దృష్టి పెట్టినాం తప్ప, నిర్మాణాత్మకమైనటువంటి పనుల మీద శ్రద్ధ పెట్టినాం తప్ప, పనిలో మేము పోటీ పడ్డాం తప్ప, కేసులు పెట్టేయడంలో ఎమ్మెల్యేల వానాడు మేము పోటీ వల్లే, వాని తొక్కేయడంలో, కొట్టేయడంలో మేము పోటీ వల్లే. కాబట్టి వాళ్ళ నేను జిల్లా అధికారులను కోరుతా ఉన్నా, ఈ వేదిక నుంచి ఇక్కడ ఈ జిల్లాలో ఉన్న నాయకుల్ని కూడా కోరుతా ఉన్నా, ప్రశాంతత చెదరగొట్టకండి. అధికారం ఏమైనా అయ్యే కూడా శాశ్వతం కాదు. ఈ భూమి మీద అధికారం ఇవ్వని కూడా శాశ్వతం కాదు. అది మారుతుంటుంది, సందర్భానుసారంగా వస్తుంటుంది. కానీ ప్రజా జీవితంలో ఉన్నటువంటి మనము కాసింత సంయమనంతో, ఓపికతో, లౌక్యంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేను విజ్ఞప్తి చేస్తలేను, హెచ్చరిస్తున్నా. సంవత్సరం అవుతుంది. డిసెంబర్ 7 వస్తే కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. ఆయనతో ఏదో ఒకనాడు తిక్క ఉడితే నేను జైలు ద్వారా కార్యక్రమానికి పిలిపిస్తాను.
పిలిపిస్తా, వచ్చి మేమే పోలీస్ స్టేషన్ల ముందర కూర్చుంటాం. కాబట్టి అంత దూరం జిల్లాల పరిస్థితులు తీసుకురానియద్దని చెప్పి నేను జిల్లా అధికార యంత్రాంగాన్ని కూడా కోరుతా ఉన్నా. జిల్లా అధికార పార్టీ నాయకులకు కూడా నేను చెప్తా ఉన్నా, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి కోరుతూ, ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మీరు అందరూ వచ్చి మంచిగా సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఈ కార్యక్రమం తీసుకున్నారు.